ఆంధ్రప్రదేశ్లో అవినీతి అనకుండగా ఎదిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకుని చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, పుంగనూరులో నెలకొన్న పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో వివరిస్తూ మంగళవారం ఆయన ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. పుంగనూరులో ఓడిపోతామన్న భయంతో మంత్రి పెద్దిరెడ్డి అలజడి సృష్టిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అధికారులు సైతం మంత్రికి ఒత్తాసు పలుకుతున్నందున కేంద్ర బలగాల్ని పంపించాలని, పోలింగ్ బూత్లలో వీడియోగ్రఫీ నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దిరెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావంటూ లేఖలో వివరించారు. ఆ లేఖలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మోసం, అనైతిక, చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడి గెలిచారు. అక్రమ విదేశీ ఆస్తులు, లావాదేవీల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదు. మద్యం ఏరులై పారింది. డబ్బుల పంపిణీ విచ్చలవిడిగా విందులతో రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ ఏజెంట్లకు బెదిరింపులు, బూత్లను స్వాధీనం చేసుకోవడం, పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేసుకుని కర్ణాటక నుంచి జనాన్ని తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారు. ఇలా ఎన్నో అవకతవకలకు పాల్పడి ఆయన గెలిచారు. ఆయనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇలాగైతే ప్రజలు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదంతా ఎన్నికల ప్రాథమిక సూత్రాల ఉల్లంఘన అని లేఖ ద్వారా ఈసీకి తెలిపారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంధనం, అటవీ శాఖల మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలా మంది వివిధ పదవుల్లో అధికారాన్ని అనుభవిస్తున్నారు. సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా, కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఏరి కోరి తెచ్చుకున్న కొంతమంది అధికారులు, ఉద్యోగులు మంత్రి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారు. మంత్రిని వ్యతిరేకించిన వాళ్ళందరిపై తప్పుడు కేసులు నమోదవ్వడం పుంగనూరులో పరిపాటే. ఈ ప్రాంతంలో మాత్రమే దొరికే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి మంత్రి కోట్లాది రూపాయలు సంపాదించారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం మంత్రి నైజం. గత ఏడాది నవంబర్లో టీడీపీ ర్యాలీ నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ పోకిరీలు టీడీపీ శ్రేణులపై దాడి చేశారు. పైగా వాళ్లపైనే అక్రమ కేసులు పెట్టారు. ఏకంగా 500 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో దేశంలో లేని వాళ్లపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గం. నాపై, నా అనుచరులపై అట్రాసిటీ, ఎక్సైజ్, ఇతరత్రా 27 తీవ్రమైన కేసులు పెట్టారు. ఇక్కడ సెక్షన్ 30 ఎప్పుడు పడితే అప్పుడు అమల్లో ఉంటుందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల స్కామ్ ద్వారా దొంగ ఓట్ల పోలింగ్ జరిగింది. ఇప్పుడు అదే మాదిరిగా పుంగనూరులోనూ జరిగే అవకాశం ఉంది. ఎపిక్ కార్డుల కుంభకోణంలో కుట్రదారులు, లబ్ధి పొందిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీసుల్ని ఉసిగొలిపి అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే నా నివాసంలో తనిఖీలు చేయించారు. మంత్రి ఒత్తిడి మేరకే పలమనేరు సబ్ డివిజన్ ఆఫీసర్ ఎం రాజగోపాల్ రెడ్డి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే మెటీరియల్ నిల్వ చేశానన్న నెపంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తప్పుడు కేసులు బనాయించారు. గతంలో ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా ఉన్న రిషాంత్ రెడ్డి, గతంలో పలమనేరు డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ చిత్తూరులో పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి, పుంగనూరు సీఐగా పనిచేసి ప్రస్తుతం చిత్తూరు సీఐగా విధులు నిర్వహిస్తున్న గంగిరెడ్డి, పోలీసు అధికారులు మధుసూదన్ రెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ, ప్రస్తుతం రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి ప్రస్తుతం తిరుపతి మున్సిపాలిటీలో పనిచేస్తున్న లోకేంద్ర వర్మ, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డిలు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిశీలించి పుంగనూరు నియోజకవర్గంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోగలరు అంటూ రామచంద్ర యాదవ్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.